నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతా ఉంది ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో 18000 కోట్లకు సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ అదే విధంగా 3000 కోట్ల పైబడి హవాలా జరిగినట్లు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో సిట్ అధికారులు అయితే ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది నిన్న ఒక ఆడియో మెసేజ్ పంపించారు ఆ ఆడియో మెసేజ్ యొక్క సారాంశం ఏమిటంటే నేను మంగళవారం 11 నుంచి 12 గంటల లోపల సిట్ అధికారులకు ముందు హాజరవుతాను విచారణలో పాల్గొంటానని చెప్పడం జరిగింది కానీ అనూహ్యంగా దుబాయ్ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్లాన్ లో ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డిని ఎయిర్పోర్ట్ లో అయితే సిట్ అధికారులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది రాజ్ కసిరెడ్డి ఆల్రెడీ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడం జరిగింది హైకోర్టు ముందస్తు బెయిల్ కుదరదని చెప్పడము మరి ఆ కేసుకు సంబంధించి నెక్స్ట్ వీక్ ఉండడంతో ఇక బెయిల్ రాదు ముందస్తు బెయిల్ రాదని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి రాజ్ కసిరెడ్డి ఎట్టకేలకు విచారణకైతే హాజరు కావాలని నిర్ణయించుకున్నారు ఈ లోపే సిట్ అధికారులు ఎయిర్పోర్ట్ లో రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది సో విజయసాయి రెడ్డి ఆల్రెడీ విచారణకు హాజరవడము హాజరైన తరువాత ప్రెస్ మీట్ పెట్టి మొత్తం భాగోతం రాజ్ కసిరెడ్డి ఎంత పెద్ద క్రిమినల్ మైండో మొత్తం కర్త కర్మ క్రియ ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి మొత్తం 1,00,000 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ ఈ లిక్కర్ స్కామ్ లో జరిగితే ఆ కేవలం 300 చిల్లర కోట్లు మాత్రమే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరిగిందని మిగతా మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగింది ఇందులో 18,000 కోట్ల రూపాయల కుంభకోణం అయితే జరిగింది అందులో 3,000 కోట్ల రూపాయలు హవాలా రూపంలో ఇతర దేశాల్లో పెట్టుబడులు కూడా పెట్టినట్లయితే వార్తలు వచ్చిన సంగతి మనకు అందరికీ తెలిసిందే ఈ విషయంపై రాజ్ కసిరెడ్డిని అడ్డంగా బుక్ చేసేశాడు మన విజయసాయి రెడ్డి విచారణ తరువాత ఇక లాభం లేదనుకున్నటువంటి రాజ్ కసిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ఆడియో సందేశం అయితే పంపించారు ఆ ఆడియో సందేశం యొక్క సారాంశం ఏమంటే నేను మంగళవారం విచారణకు వస్తానని చెప్పడము అదేవిధంగా దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వస్తున్నాడనేటువంటి పక్కా సమాచారంతో సిట్ అధికారులు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో రాజ్ కసిరెడ్డిని అయితే అదుపులో తీసుకున్నట్లు తెలుస్తోంది సో రాజ్ కసిరెడ్డి దొరికాడు ఇక నెక్స్ట్ దొరకబోయేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడైనటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అని చెప్పి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే కానీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని విచారిస్తే కానీ ఆ క్యాష్ ఏదైతే ఉందో వాళ్ళు కలెక్ట్ చేసినటువంటి క్యాష్ ఏదైతే ఉందో లిక్కర్ కంపెనీల నుంచి అది ఎవరికి ఇచ్చారనేటువంటి విషయం తెలియాలంటే రాజ్ కసిరెడ్డి కనుక మిథున్ రెడ్డి పేరు చెబితే తెలిసే అవకాశం ఉంది లేదా స్వామి భక్తి చూపించి వాళ్లకు సంబంధం లేదని చెబుతాడా లేదా ఈ స్కామ్ ఏ విధంగా జరిగింది దీనికి అసలు కర్త కర్మ క్రియ ఎవరు అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే ప్రస్తుతానికైతే రాజ్ కసిరెడ్డి అరెస్ట్ అయ్యారు మిథున్ రెడ్డి మెడకైతే ఉచ్చు చాలా బలంగా బిగుసుకున్నట్లు తెలుస్తోంది సో 18,000 కోట్ల రూపాయల కుంభకోణం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగింది అనేసి అనుకోనేదానికి ఆస్కారమే లేదు అంత పెద్ద మొత్తం స్కామ్ జరిగిందంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే ఆయన కనుసన్నల్లోనే జరిగి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు సో రాజ్ కసిరెడ్డి టైం వచ్చింది ఇక మిథున్ రెడ్డి టైం ఎప్పుడు వస్తుందో వేచి చూడాల్సిందే ఇదండి ఈ రోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు